ఒక తల్లి చనిపోయిన తన కూతురి ఆత్మతో మాట్లాడాలనుకుంటుంది. కానీ ఆ రాత్రి ఆ పాత బంగ్లాలో పూజ మొదలైన కాసేపటికే అక్కడున్న వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ప్రపంచంలోనే అత్యంత తెలివైన డిటెక్టివ్ కే సవాల్ విసిరిన ఆ నరకం లాంటి రాత్రి కాదేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ఏ హాంటింగ్ ఇన్ వెన్నీస్. ఇంక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక రిటైర్డ్ డిటెక్టివ్ అనమాట. అందులోనూ బాగా ఫేమస్. సో దాంతో తానేంటంటే ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా బతుకుదామని చెప్పేసి వెనిస్ వచ్చేసి ప్రశాంతంగా ఉంటూ ఉంటాడు. అందులోనూ హీరో ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు తన ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. అంతేకాకుండా మా కేసు డీల్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరో ఏంటి రిటైర్డ్ కదా, అందుకని తానేంటంటే ఒక బాడీ గార్డ్ ని పెట్టుకుంటాడు. అందులో నా బాడీ గార్డ్ ఏంటంటే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అనమాట. హీరోకి తన బాడీ గార్డ్ గా వస్తాడు. అంతేకాకుండా హీరోని కాపాడుతూ ఉంటాడు. ఎవరు అడ్డొచ్చినా సరే తోసేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా ఒక రోజు హీరో ఇంట్లో ఉన్నప్పుడు హీరో వాళ్ళ బాడీ గార్డ్ ఏం చేస్తాడంటే ఒక యాపిల్ తీసుకొచ్చి తనకు చూపిస్తాడు. ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో ఏమి లేదండి, ఎవరో మీ ఫ్రెండ్ అంట, అందులోను ఈ యాపిల్ చూస్తే చాలు తనను గుర్తుపడతాడని చెప్పేసి అంటుంది. ఎవరండి అని చెప్పి అంటంతో హీరో కూడా ఆవిడ అని చెప్పేసి అంటాడు. అందులోను ఆవిడ ఒక రచయిత అనమాట. ఆవిడ పేరు ఆలివర్. బేసికల్ గా ఆవిడ ఏంటంటే నవల్స్ రాస్తూ ఉంటుంది. ఆ నవల్స్ లో హీరో పేరు మెన్షన్ చేసి హీరోని క్యారెక్టర్ గా బేస్ చేసుకుని నవల్స్ రాస్తూ ఉంటుంది. దానివల్ల హీరో బాగా ఫేమస్ అయిపోయాడు. ఆవిడ వచ్చిందని చెప్పేసి హీరో తన అసిస్టెంట్ కి ఆవిడని లోపల పంపించమని చెప్పి అంటాడు. దాంతో ఆవిడ కూడా లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నేను రిటైర్డ్ అయిపోయాను కదా, నేను ప్రశాంతంగా ఉంటున్నాను, నేను ఇప్పుడు నాకు చేయాలనిపించట్లేదు అని చెప్పేసి అంటంతో వెంటనే ఆలివర్ ఏమంటుందంటే సరే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దామని చెప్పేసి బయటికి రమ్మంటుంది. దాంతో హీరో కూడా బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు ఒక ఫోటో చూపిస్తుంది అనమాట. రేనాల్డ్ అని చెప్పేసి ఒక లేడీ ఫోటో. బేసికల్ గా ఆవిడ ఏంటంటే ఒక మంత్రగత్తె అనమాట. దయ్యాలతో మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడని పోలీసులు అరెస్ట్ చేశారు, శిక్ష కూడా విధించారు, ఎందుకో తెలియదు. కాకపోతే ఆవిడ ఏంటంటే రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చింది. అందులోనూ ఒక హాల్విన్ ఫెస్టివల్ కి ఈ ఊరు వస్తుంది అనమాట. అది కూడా ఈ ఊర్లో ఆత్మలతో మాట్లాడటానికి. కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి ఈ దయ్యాలు ఈ ఆత్మలు అంతా ఫ్రాడ్ అని చెప్పేసి ప్రూవ్ చేసావనుకో, నేను నవలు రాసుకోవడానికి బాగుంటుంది, అంతేకాకుండా ఆవిడ కూడా ఫ్రాడ్ అని చెప్పేసి ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పేసి అనడంతో హీరో కూడా మంచి ఇంట్రెస్ట్ అనమాట. దెయ్యాలు లేవు ఏమీ లేవు అని చెప్పేసి ప్రూవ్ చేయడం. అందుకని హీరో సరిపదా అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆ ఊర్లోనే కదా, అందుకని కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఆ బిల్డింగ్ కి వెళ్తారనమాట. బిల్డింగ్ పేరు ప్లాజో. అది చాలా ఓల్డ్ బిల్డింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేసి చూపిస్తూ ఉంటారు. ఆ బిల్డింగ్ యొక్క చరిత్రను చూపిస్తూ ఉంటారు. బేసికల్ గా బిల్డింగ్ ఏంటంటే ఒకప్పుడు ఒక ఆశ్రమం అనమాట. అందులోనూ అనాథ పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు. కాకపోతే ఆ రోజుల్లోనే ప్లేగు వ్యాధి రావటం వల్ల అక్కడున్న పిల్లలకి ఆ వ్యాధి సోకటం వల్ల అక్కడున్న డాక్టర్లు అవ్వచ్చు, నర్సులు అవ్వచ్చు, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ ప్లేగు వ్యాధి సోకిన పిల్లలందరినీ, అంటే అందరికీ సోకింది, వాళ్ళందరినీ వాళ్ళ గదుల్లో ఉంచి తలుపులకి తాళాలు వేసి ఈ హాస్పిటల్ క్లోజ్ చేసేసి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పాపం ఆ పిల్లలు అన్నం లేక, అంతేకాకుండా ఆ వ్యాధికి మందులు లేక నరకం అనుభవిస్తూ అక్కడే చనిపోయారనమాట. ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ప్రొజెక్టర్ తో ఆ స్క్రీన్ మీద ప్లే చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ హాల్విన్ ఫెస్టివల్ జరగడానికి రీజన్ ఏంటంటే రొవీనా అనే ఆవిడ ఏంటంటే ఈ ప్లాజో అని ఈ బంగ్లాని కొనుక్కుందనమాట. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది అనాథ పిల్లలు చనిపోయారు కదా, మరీ ముఖ్యంగా ఈ అనాథ పిల్లల ఆత్మలన్నీ ఇక్కడే ఉన్నాయని, ఇందులోకి ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తుందని చెప్పేసి ఒక అపోహరణ అవుతుంటుంది. అందులోనూ డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళని చంపేస్తాయి ఆ పిల్లల ఆత్మలని చెప్పేసి ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటారు. ఆవిడ ఏంటంటే అది కొనేసి అక్కడికి చాలా మంది చిన్నపిల్లల్ని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరికీ ధైర్యం నింపడానికి. అందుకని ఈ ఫెస్టివల్ ని కండక్ట్ చేసింది అనమాట. మరీ ముఖ్యంగా ఒకవేళ చిన్నపిల్లల ఆత్మలు కనుక ఈ ప్యాలెస్ లో ఉంటే మాత్రం ఆ ప్యాలెస్ లో ఉన్న ఆత్మలతో మాట్లాడటానికి రేనాల్డ్ అని చెప్పేసి ఒక మంత్రగత్తెని కూడా పిలుస్తుంది. అది సంగతి. దాంతో అక్కడికి వచ్చిన పిల్లలందరూ ఏంటంటే ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దాంతో ఆ ప్యాలెస్ కొన్న రొవీనా ఏంటంటే ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ కూర్చుని ఒక పిల్లాన్ని చూపిస్తారు. వాడేంటంటే ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటాడు అనమాట. అందులోనూ రొవీనా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆవిడ ఏంటంటే ఏంటి బాబు సైలెంట్ గా కూర్చున్నావు, అందరితో ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు నేను గాని మా నాన్న గాని ఎవరితో మాట్లాడమని చెప్పేసి అంటాడు. ఇంతకీ ఈ పిల్లాడి వాళ్ళ నాన్న ఎవరంటే రొవీనా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అనమాట. అందులోనూ ఆయనకి ఏంటంటే ఈ బిల్డింగ్ లోకి రావాలంటే భయం. ఎందుకంటే పిల్లల ఆత్మలు ఉన్నాయి కదా, ముఖ్యంగా డాక్టర్స్ మీద అటాక్ చేస్తున్నాయి కదా, అందుకని భయంతో ఒక చోట కూర్చొని ఉంటాడు. మరోవైపు డాక్టర్ వాళ్ళ కొడుకు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు అలీవర్ ఏంటంటే హీరోకి చెప్తుందనమాట, చూడు రొవీనా ఉంది కదా ఇంటి ఓనరు, ఆవిడకి అలీసియా అని చెప్పేసి ఒక కూతురు ఉంది. కాకపోతే ఆ అమ్మాయి
ఏంటంటే పైనుంచి కిందకు దూకి చనిపోయింది. ఎందుకంటే వెనిస్ నగరంలో ఊరు మొత్తం నీళ్లు ఉంటాయి కదా, అందుకని తానేంటంటే పైనుంచి కిందకు దూకింది. ఆ తర్వాత నీళ్ళలో పడి చనిపోయింది. కాకపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే ఆ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. అందులో ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆ ఇంటి నిండా పిల్లల ఆత్మలు ఉన్నాయి కదా, అవే ఏదో ఒకటి చేసుంటాయి అని చెప్పేసి అంటూ ఉంది. అందులోనూ రొవీనా మాత్రం తన కూతురి చావుకి కారణం తెలుసుకోవాలని చెప్పేసి రెనాల్డ్స్ అనే ఒక మంత్రగత్తెని ఇంటికి తీసుకొస్తుంది. అంతేకాకుండా తన కూతురు ఆత్మతో మాట్లాడాలని చెప్పేసి ఈ పూజ నిర్వహించింది అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు రొవీనా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని చూపిస్తారు. ఆ డాక్టర్ దగ్గరికి వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఏంటి నాన్న అలా ఉన్నావు, ఏమైనా టాబ్లెట్ ఇవ్వమంటావా అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా ఆయనకి ఏంటంటే మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అనమాట, అందుకని కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అందుకని డాక్టర్ వాళ్ళ కొడుకు టాబ్లెట్ కావాలా అని చెప్పేసి అడుగుతాడు. కానీ డాక్టర్ మాత్రం వద్దు అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత రొవీనా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. హీరో ఏమంటాడంటే మీరు చాలా గ్రేట్ అండి, పిల్లలందరినీ పిలిచి పండుగ చేస్తున్నారంటే మామూలు విషయం కాదని చెప్పేసి అంటంతో రొవీనా ఏమంటుందంటే ఈ ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత పిల్లల మాటలు వినిపిస్తూ ఉన్నాయి, పిల్లల నవ్వులు వినిపిస్తూ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పడవలో ఆ రేనాల్డ్ అనే మంత్రగత్తె వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు రొవీనా ఏమంటుందంటే చూడండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత మా అమ్మాయి చనిపోయింది, అంతేకాకుండా చాలా మంది పిల్లల మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఇంకా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా నేను చాలా వీక్ అయిపోయాను, వాటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలని ఆ పిల్లల ఆత్మలతో నా కూతురు ఆత్మతో మాట్లాడాలని చెప్పేసి రేనాల్డ్ని పిలిచానని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మంత్రగత్తె లోపలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత తన మొహానికి ఉన్న మాస్క్ తీసేస్తుంది. అంతేకాకుండా పక్కనే ఉన్న అసిస్టెంట్ కి ఇస్తుంది అనమాట. మరీ ముఖ్యంగా రొవీనాతో ఏమంటుందంటే మీ ఇంటి గడప దగ్గర నాకు చాలా మంది పిల్లల ఏడుపులు అనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటుంది. దాంతో రొవీనా షాక్ అయిపోతుంది. అంతేకాకుండా మీ అమ్మాయి అలీసా రూము థర్డ్ ఫ్లోర్ లో ఉంది కదా అని చెప్పేసి అంటంతో కరెక్ట్ అండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చి హీరో వైపు చూసి ఏంటి నా గురించి మొత్తం కనిపెట్టేద్దామనే, అందుకే కదా నువ్వు ఆలివర్ వచ్చిందని చెప్పేసి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఆలివర్ కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత అందరూ కలిసి అలీసియా రూమ్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి డాక్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఇతను ఎవరని చెప్పేసి అంటంతో రొవీనా కూడా చెప్తుందనమాట ఇతనే మా ఫ్యామిలీ డాక్టరు, అందులోనూ అలీసియాకి మానసిక స్థితి సరిగా లేనప్పుడు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చాడు, అంతా సెట్ అయిపోయిందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి అలీసియా రూమ్ లోకి వెళ్తారనమాట. బేసికల్ గా ఆ రూమ్ కి తాళం వేసి ఉంటుంది. మరి ముఖ్యంగా ఒకే ఒక్క తాళం ఉంటుంది. అందరి ముందు ఆ తాళం ఓపెన్ చేసుకుని అందరూ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రొవీనా ఏంటంటే తన కూతురు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. బేసికల్ గా అలీసియా ఏంటంటే చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకుంటుంది, అంతేకాకుండా మ్యాక్సిమ్ అని చెప్పేసి ఒక అబ్బాయిని లవ్ చేసింది, అంతేకాకుండా ఆ పిల్లాడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాకపోతే సడన్ గా ఆ మ్యాక్సిమ్ గాడు ఏంటంటే అలీసియాకి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి మానసికంగా చాలా ఇబ్బంది పడింది, అంతేకాకుండా ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేసింది. అలా ఒంటరిగా ఉన్నప్పుడే ఈ ఇంట్లో ఉన్న పిల్లల ఆత్మలు అలీసియాని బాగా ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బంది వల్ల తానేంటంటే మానసికంగా చాలా ఇబ్బంది పడింది, అంతేకాకుండా విచిత్రంగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ ఇంట్లో ఉన్న పిల్లల ఆత్మల ఒత్తిడి తట్టుకోలేక తన పైనుంచి దూకి చనిపోయింది. అలా దూకి చనిపోయేటప్పుడు తన ఒంటి నిండా గాయాలున్నాయని చెప్పేసి అంటంతో ఇదంతా విన్న తర్వాత మంత్రగత్తె ఏమంటుందంటే పక్కనే ఉన్న చిన్న బొమ్మ తీసుకొని ఇది అలీసియా బొమ్మ కదా, దీని పేరు బాబా కదా అని చెప్పేసి అంటంతో రొవీనా కూడా అవును అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పక్కనే ఉన్న బల్బ్ పేలిపోతుంది అనమాట. దాంతో అందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే బయట ఎవరో తలుపు తీసుకుని లోపలికి వస్తారు. ఎవరని చూస్తే వచ్చింది అలీసియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. వాడిని చూసిన తర్వాత రొవీనాకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు వచ్చావు నువ్వు, అసలు నా కూతురు చావడానికి నువ్వే కారణము, అందులోనూ ఏదో బాగా డబ్బున్న అమ్మాయి దొరికిందని చెప్పేసి నా కూతురు వదిలేసి వెళ్ళిపోయావని చెప్పేసి అంటంతో లేదండి నాకు ఇన్విటేషన్ వచ్చిందని చెప్పేసి అంటంతో రొవీనా ఏమంటుందంటే నేనేం పంపించలేదు బాబు అని చెప్పేసి అంటుంది. దాంతో మ్యాక్సిమ్ ఏమంటాడంటే సరేనండి ఎవరో పంపించారు, ఏది ఏమైనా సరే అలీసియా చావుకి కారణం నాకు కూడా తెలియాలి, అప్పుడు దాకా నేను ఇక్కడ ఉంటా అని చెప్పేసి అంటంతో రొవీనా సరే ఉండని చెప్పేసి అంటుంది. మరోవైపు మంత్రగత్తె ఏంటంటే పూజకి మొత్తం సిద్ధం చేస్తుంది అనమాట. అలీసియా ఆత్మతో మాట్లాడటానికి అందరినీ రౌండ్ గా కూర్చోబెట్టి ఒక మూలను మాత్రం టైప్ మిషన్ పెట్టి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లకి అలీసియా ఆన్సర్ చేస్తుంది. తానే టైప్ చేసి ఆ ఆన్సర్ ని మనకు చెప్తుందని చెప్పేసి తానేం చేస్తుందంటే టైప్ మిషన్ మీద చేతులు పెట్టి క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. దాంతో సడన్ గా టైప్ మిషన్ లో వై అని ప్రెస్ అవుతుంది అనమాట. గదిలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అందులోనూ అదే గదిలో ఉన్న మన కథలో హీరో మాత్రం చుట్టూ చూస్తూ ఉంటాడు, మెల్లగా తిరుగుతూ ఉంటాడు. సడన్ గా చిమిని దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఒకరిని లాగుతాడు. దాంతో ఒకడు కింద పడతాడు అనమాట. అంతేకాకుండా వాడి దగ్గర మ్యాగ్నెటిక్ రిమోట్ ఉంటుందన్నమాట. బేసికల్ గా ఈ టైప్ మిషన్ ని ఆ మ్యాగ్నెటిక్ రిమోట్ తోని వాడు ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. అందులోనూ వాడు ఎవడో కాదు, ఈ మంత్రగత్తె రెండో అసిస్టెంట్ అనమాట. అందులో ఇంతకు ముందు లేడీ అసిస్టెంట్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అనమాట. అంతేకాకుండా హీరోకి ఏంటంటే ఈడు ఇక్కడ ఉన్నాడు అని ఎలా కనిపెట్టాడంటే మామూలుగా వీళ్ళందరూ
వాళ్ళందరూ డోర్ ఓపెన్ చేసుకుని వచ్చారు కదా, ఆ డోర్ కు ఒక లాక్ ఉంది కదా. రొవీనా ఏం చెప్పింది, తన కూతురు చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రూమ్ డోర్ ఓపెన్ చేయలేదని చెప్పింది కదా, కానీ ఆ లాక్ మీద స్క్రాచెస్ ఉన్నాయి. సో ఇంతకు ముందు ఎవరు ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. అంతేకాకుండా హీరో రూమ్ మొత్తం తిరిగి చూస్తున్నప్పుడు చిమ్నీ మీద ఒక ఫుట్ ప్రింట్ ఉంటుందన్నమాట. అంటే చిమ్నీ లోపల బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద మీద ఫుట్ ప్రింట్ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది లోపల ఎవరో ఉన్నారు అని చెప్పేసి. హీరో రవీనాతో ఏమంటాడంటే ఈ మంత్రగత్తె ఫ్రాడ్ అని చెప్పేసి అంటాడు. కానీ సడన్ గా మంత్రగత్తె ఏంటంటే రౌండ్ గా తిరిగిపోతూ అలీసియా ఏదైతే టోన్ లో మాట్లాడుతూ ఉంటుందో ఆ టోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నన్ను చంపేశారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మ్యాగ్నెటిక్ రిమోట్ ఇప్పుడు హీరో చేతిలో ఉంది కదా, సడన్ గా టైప్ మిషన్ లో ఎం అనే అక్షరం టైప్ అవుతుంది అనమాట. దాంతో రవీనాకి ఏం అర్థం కాదు ఇప్పుడు ఈ మంత్రగత్తెని నమ్మాలా వద్దా అని చెప్పేసి. ఇదంతా చూసిన తర్వాత హీరో కోపం వచ్చేసి మీరు మీ ఫ్రాడ్ పనులు అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. నా వల్ల కాదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటాడు. కాకపోతే బయటకు వచ్చిన ఆలివర్ ఏమంటుందంటే మంత్రగత్తె ఫ్రాడ్ అని చెప్పి కనిపెట్టావు, మరి ఆ అలీసియా అనే అమ్మాయి ఎలా చనిపోయిందో కనిపెడితే ఈ కేసు మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా, ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా చేసేదేం లేక లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత మంత్రగత్తెతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆవిడేమంటుందంటే నువ్వు ఇప్పటికీ నన్ను నమ్మట్లేదు, నాకు ఆత్మలతో మాట్లాడే పవర్ ఉంది, అందులోనూ నేను యుద్ధాలు జరిగేటప్పుడు పనిచేసేదాన్ని, అక్కడ చాలా మంది చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాతో మాట్లాడేవి, అలాగే నాకు ఆత్మలతో మాట్లాడటం అలవాటైందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మరి డైరెక్ట్ గా అలీసియా ఆత్మతో మాట్లాడి తనని ఎవరు చంపారో కనిపెట్టొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఆ మంత్రగత్తె ఏమంటుందంటే తెల్లారి లోపు నీకే తెలుస్తుందని చెప్పేసి తను తీసుకొచ్చిన డ్రెస్సు, ఆ మొహానికి వేసుకునే మాస్క్ హీరోకి ఇచ్చి హ్యాపీ హాలోవీన్ ఫెస్టివల్ అని చెప్పేసి మాస్క్ వేసుకొని తిరగమని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆ మాస్క్ ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు, మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అలీసియా చనిపోవడానికి కారణం ఏంటో ఒక క్లూ అయినా దొరుకుతుందని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు తనకి ఏంటంటే ఒక యాపిల్ బౌల్ కనిపిస్తుంది అనమాట. బేసికల్ గా హాలోవీన్ ఫెస్టివల్ కదా, నీళ్ల లోపల యాపిల్స్ చేస్తారు, దాన్ని నోటితో తీసుకోవాలి. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి ట్రై చేస్తాడు. కాకపోతే సడన్ గా వెనకాల నుంచి ఏదో రూపం వచ్చేసి హీరోని నీళ్ళల్లో నొక్కి పట్టుకుంటుంది. ఊపిరాడక అల్లాడిపోతూ ఉంటాడు. మరోవైపు పైన ఎవరో నొక్కి పట్టుకొని ఉంటారనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో కాన్షియస్ లేకుండా పడిపోతాడనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి తనని పైకి లేపుతాడు. అంతేకాకుండా పైకి లేపిన తర్వాత అప్పుడు హీరోకి ఊపిరి వస్తుంది అనమాట. ఏంటండి ఏమైంది మీకు అని చెప్పేసి అంటంతో జరిగింది మొత్తం చెప్తాడు. మరి ఎవరు నెట్టారండి మిమ్మల్ని నీళ్ళలోకి అని చెప్పి అంటంతో ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి డౌట్ వస్తుంది. ఇప్పుడు తానేంటి మంత్రగత్తె డ్రెస్ లో ఉన్నాడు కదా, ఒకవేళ మంత్రగత్తెని చంపబోయి నన్ను చంపారని చెప్పేసి ఇంతకీ మంత్రగత్తె ఎక్కడ అని చెప్పి అరుస్తాడు. చూస్తే ఆవిడే పెద్దగా అరుస్తుంది. అందులోను పైనుంచి ఒక విగ్రహం మీద పడిపోయి ఆవిడే చనిపోతుంది. దాంతో అందరూ చూసి స్టన్ అయిపోతారు. ఆ తర్వాత హీరో వాళ్ళ బాడీ గార్డ్ ఏం చేస్తాడంటే పోలీసులకి ఫోన్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తాడు. కాకపోతే బయట బాగా వర్షం పడటం వల్ల ఫోన్ కలవదనమాట. మరోవైపు మన కథలో హీరో కూడా నీళ్ళలో మునిగి ఊపిరాడుకున్నాడు కదా, తానేంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటాడు అనమాట. వెంటనే ఆలివర్ ఏం చేస్తుందంటే తనకు ఒక టీ ఇస్తుంది అనమాట. ముందు మీరు తాగండి సెట్ అయిపోతారని చెప్పేసి. మరోవైపు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి ఉంటారు. అంతేకాకుండా మంత్రగత్తె ఇద్దరు అసిస్టెంట్లకి ఏం అర్థం కాదనమాట ఆవిడని ఎవరు చంపారు, ఎలా చనిపోయిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో మ్యాక్సిమ్ గడ్ ఏమంటాడంటే చూడండి ఆ మంత్రగత్తె తప్పు చేసింది, ఆవిడ ఫ్రాడ్ అని తెలిసింది, అందుకనే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అంటాడు. కాకపోతే రొవీనా ఏమంటుందంటే లేదు లేదు, ఈ ఇంట్లో చాలా ఆత్మలు ఉన్నాయి, అందులోనూ ఈవిడ ఇంతకు ముందు సైనిక శిబిరంలో నర్సుగా పనిచేసింది కదా, అందుకని పిల్లల ఆత్మలు చంపేసాయి ఆవిడ్ని అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే చూడండి మీరందరూ కొంచెం సైలెంట్ గా ఉండని చెప్పేసి అన్ని డోర్లు క్లోజ్ చేసి లాక్ వేసేస్తాడు. అంతేకాకుండా హీరో ఏమంటాడంటే మంత్రగత్తెని చంపింది ఆత్మలు కాదు, అలా అని చెప్పేసి ఆవిడే చనిపోలేదు, ఈ ఇంట్లోనే కిల్లర్ ఉన్నాడు, ఎందుకంటే కిల్లర్ గాడు ఫస్ట్ నన్ను చంపాలనుకున్నాడు, మరీ ముఖ్యంగా నేను మంత్రగత్తె డ్రెస్ వేసుకున్నాను కదా అందుకని చంపాలనుకున్నాడు, కాబట్టి ఈ కేసు నేను హ్యాండిల్ చేస్తాను, ఇక్కడున్న వాళ్ళలో ఎవరో కిల్లర్ ఉంటారో నేను పసిగడతానని చెప్పేసి హీరో తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఒలివర్ అడుగుతాడు అనమాట, మంత్రగత్తె పైనుంచి కింద పడిపోయి చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి. నేను పక్కనే ఉన్నాను, కాకపోతే కొంచెం దూరంలో ఉన్నాను, ఆవిడ పైనుంచి కింద పడిపోయి చనిపోవడం నేను చూశాను అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి రొవీనా వస్తుంది అనమాట. అవునండి ఆవిడ చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి అంటంతో నేను మ్యూజిక్ రూమ్ లో ఉన్నానండి, ఆ రూమ్ లో ఉంటే అసలు బయట సౌండ్ రాదని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో నమ్మడనమాట. మీరు అక్కడే ఉన్నారంటానికి ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటంతో నాతో పాటు ఆ మ్యూజిక్ రూమ్ లో మా పని మనిషి కూడా ఉంది, కావాలంటే ఆమెను కూడా అడగండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో రొవీనాతో ఏమంటాడంటే ఈ ఇంటి టాప్ ఫ్లోర్ లో ఏముంది అని చెప్పేసి అంటాడు. ఏమీ లేదండి మొత్తం ఫ్లాట్ గా ఉంటుంది, ఆ ప్లేస్ అంటే నా కూతురికి చాలా ఇష్టం అని చెప్పేసి హీరోని తీసుకెళ్తుంది. కాకపోతే ఇప్పుడు బాగా చెట్లు పెరిగి ఉంటాయి అనమాట. అందులోనూ రొవీనా ఏమంటుందంటే నా కూతురు కోసం అని చెప్పేసి ఇక్కడ కొన్ని తేనె చెట్లు పెంచాను నేను,
అంతే తప్ప వేరే ఏం లేదని చెప్పేసి అనడంతో ఆవిడ మీద కూడా హీరోకి డౌట్ పోతుందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పనిచేసే ఆవిడని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సడన్ గా హీరోకి ఏంటంటే కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న పని ఆవిడకి ఆ తర్వాత ఓలివర్ కి ఏంటంటే వినిపించవు అనమాట. కేవలం హీరోకి మాత్రం వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వర్షం పడుతుంటే ఆ డ్రాప్స్ అన్ని ఎం ఆకారంలో ఉంటాయి అనమాట. ఒక సింబల్ లా పడుతుంది. అందులోని పని ఆవిడ మీ పేరేంటని చెప్పి అడిగితే మరియా ఓల్గా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే ఈవిడి పేరు మరియా ఓల్గా, అందులోని గోడ మీద ఎం అనే ఆకారంతో ఉంది. ఈవిడ పేరు ఎమ్మతో స్టార్ట్ అవుతుంది. అక్కడ గోడ మీద ఎం ఉంది. మరీ ముఖ్యంగా మంత్రగత్తె చనిపోయేటప్పుడు టైప్ మిషన్ లో ఎం అని చెప్పి టైప్ అయింది. ఎందుకంటే ఆ మ్యాగ్నెటిక్ రిమోట్ లాక్కున్న తర్వాతే అనుకోకుండా టైప్ మిషన్ లో ఎం అని చెప్పి టైప్ అయింది కదా. హీరోకి ఏం అర్థం కాదనమాట. మెల్లమెల్లగా హీరోకు డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ దెయ్యాలు నిజంగానే ఉంటాయేమో అని. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వస్తాడనమాట. అందులోను ఆ డాక్టర్ ఏంటంటే మంత్రగత్తికి ఆటోప్సీ చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు కూడా చాలా డీటెయిల్స్ మిస్ చేస్తూ ఉంటాడు. అందులోను కొంచెం తేడాగా ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ డాక్టర్ వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఏంటి నాన్న మెడిసిన్స్ కావాలని చెప్పేసి అంటంతో అవసరం లేదురా అని చెప్పేసి అంటాడు. దాంతో పిల్లాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో డాక్టర్ ని ఇంట్రోగేట్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ చెప్తాడు అనమాట, చూడండి నేను ఇంతకు ముందు హాస్పిటల్లో పనిచేశాను. నా కళ్ళ ముందు చాలా మంది పేషెంట్లు అక్కడ చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే మందులు లేని రోగాలు చాలా వచ్చాయి కదా, దానివల్ల చనిపోతూ ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేక మానేశాను. కాకపోతే అలీసియా ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ కి ఎప్పుడైతే దూరం అయిపోయిందో అప్పుడు బాగా డిప్రెషన్ కి లోన్ అయిపోయింది. తనకు వైద్యం చేయడానికి వచ్చాను. ఆ తర్వాత తాను కూడా చనిపోయేసరికి నేను బాగా డిప్రెషన్ అయిపోయాను. అందులోనూ నేను అలీసియాకి వైద్యం చేయడానికి ఎందుకు వచ్చానంటే వాళ్ళమ్మ రొవీనా అంటే నాకు చాలా ఇష్టం. తనని వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాను. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. అలా జరగటం వల్ల నేను డిప్రెస్డ్ గా ఉంటాను తప్ప ఏదో తప్పు చేసి అలా తయారైన అని కాదు అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఏంటంటే చిన్నపిల్లలు ఏడ్చినట్లు, చిన్నపిల్లలు నవ్వినట్లు, చిన్నపిల్లలు తనని పిలిచినట్లు మాటలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో తనకేం అర్థం కాదనమాట. ఇలా కాదని చెప్పేసి బాత్రూమ్కి వస్తాడు మొహం కడుక్కోవడానికి. చూస్తే బాత్రూమ్ లోనేమో నీళ్లు రావన్నమాట. దాంతో తానేంటంటే లెగిసిన వెంటనే సడన్ గా మిర్రర్ లో దెయ్యం కనిపిస్తుంది. తను చూసి స్టన్ అయిపోతాడు అనమాట. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ప్రతి దానికి లాజిక్ వెతుకుతాడు. అందులోనూ ప్రాక్టికల్ గా ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఆత్మలు మాట్లాడటం, దెయ్యాలు కనిపించడం ఇవన్నీ చూసిన తర్వాత ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చి చూస్తే బయట డాక్టర్ వల్ల కొడుకుంటాడు. వాడేమంటాడంటే ఏంటి సార్ నన్ను కూడా ఎంక్వైరీ చేస్తారా, ఎందుకంటే మా నాన్న ఎంక్వైరీ చేశారు కదా, కాకపోతే మా నాన్న పాప అమాయకుడు అండి, ఎందుకంటే మానసికంగా చాలా కష్టాలు పడుతున్నాడని చెప్పి అంటంతో ఓకేరా అని చెప్పేసి అందులోనూ నీ వయసుకి సంబంధం లేని పుస్తకాలు చదువుతున్నారా అని చెప్పేసి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడు. అందులోనూ ఆ మంత్రగత్తికి ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారు కదా, అక్క తమ్ముడు, వాళ్ళని ఎంక్వైరీ చేయడానికి వెళ్తాడు. అందులోనూ వీళ్ళిద్దరు ఏంటంటే ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాళ్ళు అనమాట. కాకపోతే వాళ్ళు ఈ ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళడానికి డబ్బులు ఉండవు అనమాట. అందుకనే మంత్రగతి దగ్గర పనిచేస్తూ ఉంటారు. దాంతో మన కథలో హీరో ఏం చేస్తాడంటే 1 by 1 ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. అందులోనూ వాళ్ళ అక్కను అడుగుతాడు అనమాట, చూడండి మీరు దొంగతనాలు చేస్తూ ఉంటారు, మీకు బాగా డబ్బులు అవసరం, అందుకనే మంత్రగతిని చంపేశారు. ఇంతకు ముందు మీ తమ్ముడు కూడా ఒప్పుకున్నాడని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే చూడండి ఎవరో చేసిన హత్యను మా మీద నెడతారేంటండి బాబు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతుంది భయంతో. కాకపోతే ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ వచ్చేసి ఆ అమ్మాయి కాళ్ళకు ఒక బాక్స్ అడ్డు గీసిరేస్తుంది అనమాట. దాంతో ఆ అమ్మాయి కింద పడిపోతుంది. ఆ తర్వాత అక్క తమ్ముడిని ఇద్దరిని కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఒక చోట కూర్చోబెడతారు. ఆలివర్ హీరోతో ఏమంటుందంటే ఖచ్చితంగా వీళ్ళే చంపేసి ఉంటారు, ఎందుకంటే వీళ్ళకే కదా డబ్బులు అవసరం, అందులోనూ ఆవిడ డబ్బులు ఇవ్వను అని ఉంటుంది, అందుకని చంపేసి పారిపోయారని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ అని చూస్తే అదే ఇంట్లో సీక్రెట్ గా ఇంకొక చోట ఫోన్ ఉంటుంది అనమాట. ఫోన్ లిఫ్ట్ చేసి హీరో మాట్లాడితే వెంటనే అవతల వైపు ఉన్న వాళ్ళు కాల్ కట్ చేస్తారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. అందులోని హీరోకి మళ్ళీ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి అనమాట. అసలు ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, తనకి మాత్రం ఎందుకు వినిపిస్తున్నాయి అని చెప్పేసి తనకేం అర్థం కాదు. ఆ తర్వాత ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నా అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. హాల్విన్ ఫెస్టివల్ కి వచ్చావా అమ్మా నువ్వు, అందులోను మంత్రగతి చనిపోయేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా, నువ్వు చూసావా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి తలుపుతుంది అనమాట. దాంతో హీరో షాక్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆలివర్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ చిన్న పాప ఉంది కదా అమ్మాయితో మాట్లాడుతున్నానని చెప్పేసి హీరో అంటాడు. వెంటనే తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో బిల్డింగ్ మొత్తం ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే ఈ ఇంటి బేస్మెంట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే అసలు ఇంటికి బేస్మెంటే లేదు అని చెప్పేసి అంటంతో లేదు మనం గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్దాం, వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అందరూ కలిసి గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోకి ఏంటంటే ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే అక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది. అయినా సరే హీరో మాత్రం ఊరుకోకుండా వెళ్ళి ఒక్క తను తంతే ఆ
అక్కడ బేస్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా అందరూ షాక్ అయిపోతారనమాట. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళి చూస్తే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఆ తర్వాత చాలా ఉంటాయి అనమాట. అప్పుడు వీళ్ళందరికీ అర్థం అవుతుంది ఇక్కడే పాపం ఆ చిన్నపిల్లలు చనిపోయారు అని చెప్పేసి. అంతేకాకుండా హీరోకు అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఇక్కడ సౌండ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. ఈ నగరం మొత్తం నీళ్ళలోనే ఉంటుంది కదా, ఆ నీళ్ళల్లో ఒక పడవ వచ్చి ఆ ఇంటి గ్రిల్ కి తగులుతూ ఉంటుంది అనమాట. అందుకని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ పైకి వచ్చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో డాక్టర్ దగ్గరికి మ్యాక్సిమ్ వస్తాడనమాట. అంటే అలీసియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్. వచ్చిన తర్వాత నిజం చెప్పరా, నా గర్ల్ ఫ్రెండ్ నువ్వే కదా చంపేసిందని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు. డాక్టర్ కి కోపం వచ్చేసి మ్యాక్సిమ్ గారిని పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో డాక్టర్ వాళ్ళ కొడుకు వచ్చి ఇంకా ఎక్కువ కొట్టమాకు నాన్న చనిపోతాడని చెప్పడంతో తాను ఆగిపోతాడనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే డాక్టర్ ని తీసుకెళ్లి మ్యూజిక్ రూమ్ లో కూర్చోబెడతారనమాట. అంతేకాకుండా తనకు మందిచ్చి ప్రశాంతంగా పడుకోబెడతారు. ఆ తర్వాత రొమీనా ఏం చేస్తుందంటే ఆ మ్యూజిక్ రూమ్ తలుపేసేసి తాళం వేసి ఆ తాళాన్ని హీరోకి ఇస్తుంది. సో ఆ రూమ్ లో డాక్టర్ తప్ప ఎవరు లేరనమాట. ఆ రూమ్ తాళం కూడా ఇప్పుడు హీరో దగ్గరే ఉంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అలీసియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే మనోడి పేరు మ్యాక్సిమ్ అనమాట. మనోడి స్టార్టింగ్ లెటర్ కూడా ఎంఏ కదా. అడుగుతాడనమాట ఎందుకు చంపావు అమ్మాయిని చెప్పు అని చెప్పేసి. అంతేకాకుండా కొంపతీసి మంత్రగతిని కూడా చంపింది నువ్వేనా అని చెప్పేసి అంటాడు. కాకపోతే మ్యాక్సిమ్ ఏమంటాడంటే చూడండి నా గర్ల్ ఫ్రెండ్ నేను వదిలేయడానికి కారణం ఏంటంటే తన మానసిక స్థితి సరిగా లేదు. అందులోను ఈ డాక్టర్ గాడు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదు. అందుకనే ఈ డాక్టర్ గాడు అమ్మాయిని చంపేశాడు అని చెప్పేసి నేను గొడవ పడ్డాను తప్ప వేరే ఉద్దేశం కాదండి. మరి ముఖ్యంగా ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదండి. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అలా మారిపోయింది. ఈ ఇంట్లో ఉన్న దెయ్యాల వల్ల తన అలా మారిపోయింది. అందుకనే వెళ్ళిపోయానని చెప్పేసి యాపిల్ కట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అనుకోకుండా చేయి కట్ అవుతుంది అనమాట. దాంతో అక్కడే ఉన్న ఒలివర్ ఏమంటుందంటే వెనకాల తేనె ఉంది కొంచెం చేతికి పూసుకో బ్లీడింగ్ ఆగిపోతుందని చెప్పేసి అంటంతో పూసుకుంటాడు. కాకపోతే మ్యాక్సిమ్ ఏమంటాడంటే ఇది తేనెలా లేదే అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా చేతిలో ఉన్న కర్చీఫ్ తీసుకునేటప్పుడు సడన్ గా జేబులో ఉన్న ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటో ఏదో కాదు అలిసియాదనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రేకప్ అయినప్పుడు ఫోటో చింపేసింది ఆ అమ్మాయి. చింపేసిన సగం భాగాన్ని అంటే ఆ అమ్మాయి ఫోటో ఉన్న భాగాన్ని మ్యాక్సిమ్ తన జేబులో పెట్టుకుంటాడు. సో దాంతో హీరోకి అర్థం అవుతుంది మనోడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, కాకపోతే మానసిక స్థితి సరిగా లేకపోవటం వల్ల దూరం అయ్యాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన బాడీ గార్డ్ ని ఎంక్వైరీ చేస్తాడనమాట. మనోడు షాక్ అయిపోతాడు. నేనేం చేస్తానండి అని చెప్పేసి. లేదమ్మా బంగారం, ఈ ఇంట్లో లోపల సీక్రెట్ గా ఉన్న ఫోన్ నువ్వు తీసి పోలీసులకు డైల్ చేసావు. అంటే ఈ ఇంట్లో ఫోన్ ఎక్కడుందో నీకు తెలుసు. అంటే ఇంతకు ముందే నువ్వు ఇంటికి వచ్చావని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే అవునండి వచ్చాను, కాకపోతే అసలు విషయం ఏంటని చెప్పేసి ఒక మెంటల్ ఎక్కించే ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే ఇంతకు ముందు అలీసియా చనిపోయింది కదా, ఆ అమ్మాయి కేసును డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరో కాదు హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట. కాకపోతే ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగా లేదు, ఇంట్లో దెయ్యాలున్నాయి, అందుకే చనిపోయిందని చెప్పేసి కేసు కొట్టేశారు. ఆ తర్వాత మనోడు కూడా రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిన తర్వాతే హీరో దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. సో అదేంటి జరిగిందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మొత్తం మీద ఆలివర్, ఆ తర్వాత నువ్వు, ఆ తర్వాత మంత్రగత్తె, మీ ముగ్గురు కలిసి ఈ కేసులో నన్ను ఇన్వాల్వ్ చేశారు. నన్ను ఇక్కడికి మీ ముగ్గురు ప్లాన్ వేసి మరి ఇక్కడ తీసుకొచ్చారు అని చెప్పేసి అంటంతో ఇద్దరు స్టన్ అయిపోతారనమాట. ఎందుకంటే మంత్రగత్తె చనిపోయింది కదా, అందుకని హీరో వాళ్ళ అసిస్టెంట్ ఆ తర్వాత ఆలివర్ ఇద్దరు స్టన్ అయిపోతారు. ఆ తర్వాత హీరో చెప్తాడనమాట చూడు నా అసిస్టెంట్ గా ఉన్నావు నువ్వు, ఈ కేసుని ఇంతకు ముందు డీల్ చేసావు. అంతేకాకుండా ఆలివర్ కి ఏంటంటే దీని గురించి నవల రాయాలని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తూ ఉంది. అందులోనూ మీ ఇద్దరికి అక్కడ అమ్మాయి ఎలా చనిపోయిందో తెలియదు కాబట్టి మంత్రగతిని ఇక్కడికి తీసుకొచ్చి అసలు ఎలా చనిపోయిందని చెప్పేసి ఆత్మతో మాట్లాడించి దీనికి ఒక ముగింపు పలకాలని చెప్పేసి మీరిద్దరు ఎంతో ఆతృతగా ఉన్నారు, ఇందులోకి నన్ను ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి అంటంతో వాళ్ళిద్దరూ అవును అని చెప్పేసి ఒప్పుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో మంత్రగత్తె అసిస్టెంట్ వచ్చేసి ఆ మ్యూజిక్ రూమ్ లోంచి భయంకరమైన సౌండ్లు వస్తున్నాయండి, వచ్చి తాళం తీయని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి తాళం తీసి చూస్తే లోపల డాక్టర్ ని ఎవరో కత్తితో పొడిచి చంపేసి ఉంటారనమాట. అందులోను ఈ రూమ్ కి ఏంటంటే ఒకే ఒక్క డోర్ ఉంది, ఆ డోర్ కేసిన తాళం హీరో దగ్గర ఉంది. అలాంటిది లోపలికి వెళ్ళి ఎవరు చంపుంటారని చెప్పేసి అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో పనిచేసే ఆవిడ కూడా ఆ రోజు అలీసియా ఎలా చనిపోయిందో చెప్తుందనమాట. మామూలుగా అలీసియాని వాళ్ళ అమ్మగారు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయిని చూసి చూసి ఆవిడ బాగా అలసిపోయింది. సరేనమ్మా మీరు అలసిపోయారు కదా వెళ్ళి పడుకోండి నేను చూసుకుంటా అని చెప్పేసి వెళ్ళానండి. ఆ అమ్మాయి బాగా అలసిపోయింది. ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి పడుకున్న తర్వాత సడన్ గా ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయని చెప్పేసి గోల గోల చేసింది. ఆ తర్వాత పైనుంచి దూకి చనిపోయిందండి అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఎందుకంటే సేమ్ హీరో కూడా అలాగే సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి కదా. అందులోనూ అక్కడ ఒక ఫోటో చూసి హీరో స్టన్ అయిపోతాడు. ఆ ఫోటో ఏదో కాదు అలీసియా చిన్నప్పుడు ఫోటో అనమాట. ఇంతకు ముందు హీరోతో ఒక అమ్మాయి మాట్లాడింది కదా చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరో కాదు అలీసియా చిన్నప్పుడు ఫోటో అనమాట. అంటే అలీసియానే చిన్నప్పుడు అనమాట.
దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఈ అమ్మాయి నాతో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఇలా కాదు అని చెప్పేసి అలీసియా రూమ్ కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత తలుపేసుకుంటాడు. ఆ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా చిన్నప్పటి అలీసియా తనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. తనకేం చెప్తుందంటే నువ్వు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సడన్ గా రూమ్ లో ఒక పౌరం వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఒక చిన్నపాటి బౌల్ ని కింద పడేస్తుంది. దాంతో ఆ బౌల్ పగిలిపోతుంది. హీరో ఏంటంటే కింద కొంగి ఆ బౌల్ తీద్దాం అనుకుంటే కింద ఒక ఫోటో కనిపిస్తుంది. అది కూడా చిరిగిపోయిన ఫోటో అనమాట. ఇంతకు ముందు అలీసియా ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు విడిపోయినప్పుడు అలీసియా ఫోటో చింపేసింది కదా, దానికి సంబంధించిన సగం మొక్క అనమాట. ఆ తర్వాత అది తీసుకుని బయటికి హీరో వచ్చి మ్యాక్సిమ్ దగ్గర ఉన్న సగం మొక్క తీసుకుని రెండు అంటికి చూస్తాడు. ఆ తరువాత హీరో ఒక అద్భుతమైన లాజిక్ పట్టుకుంటాడు. అంతేకాకుండా అందరికి చెప్తాడనమాట, చూడండి హంతకులు ఎవరో కనిపెట్టాను, అలీసియా చనిపోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు, అంతేకాకుండా మంత్రగత్తె చనిపోవడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు, మరి ముఖ్యంగా అలీసియా చనిపోవడానికి కారణం తన మీద పెట్టుకున్న విపరీతమైన ప్రేమ అని చెప్పేసి అంటాడు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే హీరో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదనమాట. దాంతో హీరో ఏమంటాడంటే అలీసియా చనిపోవడానికి వేరే వాళ్ళు ఎవరో కారణం కాదు, వాళ్ళ అమ్మగారే కారణం, వాళ్ళ అమ్మగారే చంపేసిందని చెప్పేసి అంటంతో రొవీనాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా ప్రాపర్ గా చెప్తాడనమాట. హీరో ఏమంటాడంటే రొవీనాకి వాళ్ళ అమ్మాయి అంటే చాలా ఇష్టం, అందులోనూ వాళ్ళ అమ్మాయి వేరే వాడిని లవ్ చేసింది, లవ్ చేసి వాడితో తిరుగుతూ ఉంది, వాళ్ళ అమ్మతో టైం స్పెండ్ చేయట్లేదు, అందుకని తన కూతురు తనతోనే ఉండాలి అని చెప్పేసి వీళ్ళ ఇంటి పైన పెంచుతున్న తేనెనిచ్చే పూలు ఉన్నాయి కదా ఆ చెట్లు, అందులో వచ్చిన తేనె తీసుకుని టీలో కల్పించింది. ఆ తేనె తీసుకోవటం వల్ల మనుషులకి హాల్యూజినేషన్ స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా అలీసియాకి ఏంటంటే ఇంట్లో చాలా మంది పిల్లలు చనిపోయారు, వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయి అని చెప్పేసి అందరూ చెప్తూ ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. దాన్ని నిజం అనుకొని ఆ హాల్యూజినేషన్ లో ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయింది. అలా డ్యామేజ్ అవటం వల్ల ఇదంతా జరిగింది. అంతేకాకుండా నేను కూడా నీళ్ళలో మునిగి బయటకు వచ్చిన తర్వాత నాకు టీలో తేనె కల్పించారు కదా, అది తాగిన తర్వాత నాకు కూడా హాల్యూజినేషన్ స్టార్ట్ అయిపోయింది, సౌండ్లు వినిపిస్తూ ఉన్నాయి, చనిపోయిన పిల్లలు కనిపిస్తున్నట్లు ఇవన్నీ జరిగాయి, దానంతటికి కారణం తేనె. ఆ తేనె నేను ఎలా పసిగట్టానంటే పైన చెట్లు ఉన్నాయి, అంతేకాకుండా మ్యాక్సిమ్ కి చేయి కట్టానప్పుడు తేనె పూసుకో అని చెప్పేసి అన్నప్పుడు మనోడు అన్నాడు కదా చూడటానికి ఇది తేనెలా లేదు, ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి అన్నారు కదా, అప్పుడే నాకు అర్థమైంది. అందులోనూ అలీసియా వాళ్ళమ్మ టార్గెట్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలేసి వెళ్ళిపోవాలి, అంతేకాకుండా తనకేంటంటే హాల్యూజినేషన్ ఎక్కువ అవటం వల్ల తను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం వల్ల తన బాయ్ ఫ్రెండ్ తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఏంటంటే అంటే అలీసియా వాళ్ళ అమ్మ ఏంటంటే తనతోనే ఉంది, కానీ తానేంటంటే ఒక రోజు నేను బాగా అలసిపోయానని చెప్పేసి వెళ్ళి పడుకోవటం వల్ల పనమ్మాయి వచ్చి మళ్ళీ అదే తేనె టీలో కలిపివటం వల్ల డోస్ ఎక్కువైపోయి ఆ తర్వాత హాల్యూజినేషన్ ఎక్కువైపోయి పైనుంచి దూకి చనిపోయింది అని చెప్పేసి అంటాడు. దాంతో అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా మళ్ళీ రొమీనా ఏంటంటే తన కూతురు చనిపోయిన తర్వాత హాల్విన్ ఫెస్టివల్ అని చెప్పేసి మళ్ళీ అందరినీ ఎందుకు గ్యాదర్ చేసిందంటే రొమీనా వాళ్ళ కూతురు చనిపోయిన తర్వాత నీ కూతుర్ని నువ్వే చంపావని చెప్పేసి ఎవరో తనని బ్లాక్ మెయిల్ చేశారు, అది కూడా లెటర్స్ రాసనమాట, డబ్బులు కూడా డిమాండ్ చేశారు. దాంతో ఎవడేం చేసిందంటే డబ్బులు ఇస్తూ ఉంది, ఆ తర్వాత ఇచ్చి ఆస్తి మొత్తం కరగ తీసుకుందనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో ఆల్రెడీ రొమీనా చెప్పింది కదా నా దగ్గర డబ్బులు లేవండి, ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పింది కదా, సో అందుకేనమాట. అందుకని తనకి ఏంటంటే ఇద్దరి మీద డౌట్ వచ్చింది. ఒకటి తన కూతురికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్, రెండు తన కూతురి ఆత్మతో మాట్లాడతాను అని చెప్పిన మంత్రగత్తె అనమాట. అందుకని వాళ్ళిద్దరిని ఈ పార్టీకి ఇన్వైట్ చేయాలని, అసలు వాళ్ళిద్దరు ఇక్కడికి రావాలని చెప్పేసి పార్టీ అరేంజ్ చేసింది. వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మంత్రగత్తెని రొమీనా చంపేసిందని చెప్పేసి అంటంతో అందరూ ఆశ్చర్యపోతారనమాట. రొమీనా ఏమంటుందంటే లేదు తను చనిపోయినప్పుడు నేను మ్యూజిక్ రూమ్ లో ఉన్నాను, కావాలంటే నా పని మనిషిని కూడా అడుగు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే మ్యూజిక్ రూమ్ లో టైం ఉంది, ఆ టైం నువ్వు మార్చేశావు, 15 నిమిషాలు వెనక్కి పెట్టావు టైం నువ్వు, ఆ తర్వాత మంత్రగత్తెని తోసేసి చంపేసి ఆ రూమ్ లోకి వెళ్ళావు, కరెక్ట్ గా 12 గంటలకి నీ పని మనిషి ఆ రూమ్ లోకి వచ్చింది, అందుకనే ఆ మంత్రగత్తె చనిపోయే టైంకి రూమ్ లోనే ఉంది అని చెప్పేసి అంటూ ఉంది. కాకపోతే అక్కడ చేతి గుర్తులు ఉన్నాయి అని చెప్పేసి అంటంతో రొవీనా ఏమంటుందంటే సరే ఇప్పుడు నేను మంత్రగత్తెని చంపాను అంటున్నావు, మరి అలాంటిది రూమ్ లో ఉన్న డాక్టర్ ఎలా చనిపోయాడు అని చెప్పేసి అంటుంది. ఆ రూమ్ తలో నీ దగ్గరే ఉంది కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముంది, ఇంతకు ముందు నీ కూతుర్ని ఎలాగైతే తేనె కలిపి చంపావో అంటే హాల్యూజినేషన్ ఎక్కువైపోయి అమ్మాయి దూకి చనిపోయిందో, అలాగే ఈ డాక్టర్ కూడా ఎప్పుడైతే మ్యాక్సిమ్ తనని కొట్టాడో ఆ తర్వాత మందిచ్చి ఆ మందులో తేనె కలిపి ఆ తేనె కలిపిన తర్వాత వాడిని రూమ్ లో పెట్టి తాళం వేసి మనం బయటకు వచ్చేసాము, అంతేకాకుండా వాడికి ఆ తేనె తాగిన తర్వాత హాల్యూజినేషన్ ఎక్కువైపోయి సౌండ్లన్నీ వినపడి తన నా దెయ్యాలు చంపేస్తున్నాయేమో అని చెప్పేసి భయం వేసి ఆల్రెడీ మనో డిప్రెషన్ లో ఉన్నాడు, ఇంకొంచెం డిప్రెషన్ ఎక్కువైపోయి అక్కడున్న కత్తి తీసుకొని తనను తాను చంపుకున్నాడు, అదే జరిగింది
జరిగింది, ఇప్పుడేమంటావు అని చెప్పేసి అంటంతో రొవీనాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా హీరో ఇంకో విషయం చెప్తాడు, చూడు ఆ మ్యూజిక్ రూమ్ లో ఒక ఫోన్ ఉంది, ఆ తర్వాత నీ దగ్గర ఇంకో ఫోన్ ఉంది, ఇంట్లో నుంచి ఇంట్లోకి ఫోన్ చేసుకోవచ్చు కదా, ఫోన్ చేసి నీ కొడుకుని చంపేస్తాను అని చెప్పేసి బెదిరించావు, అంతేకాకుండా నువ్వు చనిపో అని చెప్పేసి అన్నావు, దాంతో కొడుకును కాపాడుకోవడానికి పాపం డాక్టర్ చనిపోయాడు అని చెప్పేసి అంటంతో అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే హీరో ఈ విషయాన్ని ఎలా కనిపెట్టాడంటే, ఇంతకు ముందు హీరో ఫోన్ రింగ్ అని వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు కదా, కాకపోతే అవతల వాళ్ళు ఫోన్ కట్ చేశారు. సో దాంతో హీరోకి అర్థమైపోయింది ఇదే ఇంట్లో ఫోన్ ఉంది. ఎందుకంటే హీరో దగ్గర పనిచేసే అసిస్టెంట్ బయట వాళ్ళకి ఫోన్ చేస్తే కలవలేదు, సో బయట వాళ్ళు చేస్తే ఇక్కడ కలవదు కదా, సో ఈ ఇంట్లో ఉండే వాళ్ళే ఫోన్ చేశారని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. అది సంగతి. ఇదంతా విన్న తర్వాత రొవీనాకి ఏంటంటే భయం వేసి పరిగెత్తుకుంటూ టాప్ ఫ్లోర్ కి వెళ్తుంది అనమాట. అంతేకాకుండా హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను ఒప్పుకుంటుంది అనమాట, ఇదంతా చేసింది నేనే, అందులోనూ నా కూతురు నాతోనే ఉండాలని చేశాను, ఆ తర్వాత నా కూతురు నేను చంపిన విషయం ఎవరికి తెలియకూడదని ఇప్పుడు చేశాను, ఏది ఏమైనా సరే నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ సడన్ గా హీరోకి ఏంటంటే వెనకాల ఏదో ఆత్మ కనిపిస్తుంది అనమాట. అందులోను రొవీనా కూడా మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటే ఎవరో లాగినట్లు అనిపిస్తుంది. దాంతో తాను తన కూతురు ఎలాగైతే పైనుంచి దూకి చనిపోయిందో ఇప్పుడు తాను కూడా అలాగే పడి చనిపోతుంది అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత 3 శవాల్ని తీసుకెళ్తారు. డాక్టర్ శవాన్ని, మందరగత్తె శవాన్ని, రొవీనా శవాన్ని. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ వాళ్ళ కొడుకు ఏంటంటే పాపం అమాయకంగా నుంచుంటాడు అనమాట. అక్కడికి రొవీనా వాళ్ళ పని మనిషి వచ్చి పాపం ఈ పిల్లాడు ఒంటరివాడు అయిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరో కథలో మెంటల్ ఎక్కించి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే రొవీనాని బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని చెప్పి, అందులో నీ కూతురు నువ్వు చంపేవన్న సంగతి నాకు తెలుసు అని చెప్పేసి తనకు లెటర్ పంపించింది ఎవరో కాదు, ఈ డాక్టర్ వాళ్ళ కొడుకే. ఎందుకంటే ఈ డాక్టర్ వాళ్ళ కొడుకు రొవీనా వాళ్ళ కూతురికి వైద్యం చేశాడు. అంతేకాకుండా రొవీనా ఏంటంటే తన కూతురు అలీసియా చావుకి కారణం అని చెప్పేసి ఆ డాక్టర్ ఏంటంటే తన డైరీలో రాసుకున్నాడు. ఆ డైరీని చదివిన డాక్టర్ కొడుకు ఈవిడికి లెటర్స్ రాసి ఆవిడ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఎందుకంటే వీళ్ళ నాన్నగారు ఏంటంటే పాపం పనిలోంచి బయటకు వచ్చేసాడు. అందులోను అలీసియాకి ఏంటంటే వైద్యం చేసిన తర్వాత ఇతని ఆరోగ్యం కూడా పాడైపోయింది. సో దాని వల్ల తానేంటంటే ఆ డబ్బులతో వైద్యం చేద్దామని చెప్పేసి చాలా డబ్బులు అలీసియా దగ్గర నుంచి తీసుకున్నాడు. అది సంగతి అని చెప్పేసి అనడంతో పని మనిషి కూడా షాక్ అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఈ కుర్రోడి వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అంతేకాకుండా అలీసియా చావుకి ఎవరు కారణం అనే క్లారిటీ కూడా వచ్చింది. రెండింటికి వీడే కారణం అని చెప్పేసి అంటాడు హీరో. కాకపోతే డాక్టర్ కొడుకు ఏమంటాడంటే, నేను ఇదంతా చేసింది మా నాన్న కోసమే, కాకపోతే ఇప్పుడు మా నాన్నే లేడు, ఆ డబ్బులు నాకు ఎలా ఉపయోగపడతాయి, ఆ డబ్బులతో నేను ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ఆ మంత్రగతి దగ్గర పనిచేసి అక్క తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే డబ్బులు పాపం వేరే ఊరెళ్ళి ప్రశాంతంగా బతుకుతారని చెప్పేసి అంటంతో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ పిల్లాడు ఆ పనమ్మాయితో వెళ్ళిపోతాడనమాట. ఆవిడ అంద కదా నేను చూసుకుంటా అని చెప్పేసి. సో దాంతో వాడు వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరో వెళ్ళిపోయేటప్పుడు ఆలివర్ వచ్చేసి థ్యాంక్ యూ చెప్తుంది. అంతేకాకుండా ఈ అలీసియా గురించి బుక్ రాద్దామని చెప్పేసి ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాను, థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సర్లే పర్వాలేదని చెప్పేసి ఇక మీదట ఎలాంటి కేసులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా తన కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మా కేసు చూడు మా కేసు చూడు అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి 1 by 1 మాట్లాడుతూ ఉంటాడు. సో హీరో ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చాడనమాట. తను ఉన్న ప్రతి ఒక్క కేసును డీల్ చేసి తన సర్వీస్ ని ఇలా కొనసాగిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు క్లియర్ గా అర్థమైందా? ఒకవేళ అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.